పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ముందుగా పూరా లోకల్ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా విజయదశమి పండుగలు అయితే కనుక అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. సో ప్రస్తుతం మనం హైదరాబాద్ మొత్తానికి కూడా పెద్ద తల్లి అయిన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడి వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ ఉదయం 5 గంటల సమయం నుంచి కూడా విజయదశమి సంబరాలు అనేవి చాలా వైభవంగా కొనసాగుతూనే ఉన్నాయి. సో ఎప్పుడు మనం చూస్తే కనుక ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క టెంపుల్లో విజయదశమి నాడు ప్రజల యొక్క తాకిడి అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఎక్కువ మంది భక్తులు పెద్దమ్మ తల్లి యొక్క ఆశీస్సులు పొందడానికి ఇక్కడికి వస్తూనే ఉన్నారు. సో మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఎంతమంది భక్తులు ఈ యొక్క పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారనేది కూడా మనం విజువల్స్లో చూస్తే తెలుస్తూ ఉంటుంది. అలాగే మనందరికీ తెలిసిందే విజయదశమి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మెయిన్గా దసరాగా జరుపుకుంటూ ఉంటారు. ఈ శరణ్ నవరాత్రులు 9 రోజులు కూడా పూర్తి చేసుకుని 10వ రోజు దసరాగా చాలా అంగరంగ వైభవంగా మన తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటూ ఉంటారు. విజయదశమి అనేది మహిషాసురుడు రాక్షసుని మీద యుద్ధం చేసి గెలిచిన యొక్క గుర్తుగా విజయం సాధించిన గుర్తుగా ఈరోజు అయితే కనుక విజయదశమిగా అయితే కనుక జరుపుకుంటూ ఉంటారు. సో మొత్తం నగర వ్యాప్తంగా చూసుకుంటే కనుక విజయదశమిని సెలబ్రేట్ చేసుకోవడానికి అలాగే ఎంతో మహిమగల తల్లిగా భావిస్తున్న ఈ యొక్క పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు అయితే కనుక నగర వ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. అలాగే తల్లి యొక్క ఆశీస్సులు పొందడానికి అలాగే తల్లికి అన్ని రకాల వాళ్ళ సాంప్రదాయాల్ని అలాగే వాళ్ళ నైవేద్యాల్ని కూడా తల్లికి సమర్పించడానికి అయితే కనుక ఇక్కడికి వస్తున్నారు. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు 9 రోజుల పాటు కూడా ఎలాంటి అవతారాలు దుర్గామాత మనకి కనిపిస్తుందో సో అవే అవతారాలని ఇక్కడ మనకి చూపిస్తున్నారు. మొదటి రోజు నుంచి కూడా చివరి రోజు వరకు 9 అవతారాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో దుర్గామాత అయితే కనుక మనకు దర్శనం ఇస్తూ ఉంటుంది. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తే కనుక ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారాన్ని ఎత్తిన ఈ యొక్క అవతారం యొక్క విగ్రహాలను అయితే కనుక మనకి కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. ఈరోజు నగర వ్యాప్తంగా దుర్గామాత యొక్క సంబరాలు అనేవి చాలా వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇక పెద్దమ్మ తల్లి గుడి విషయానికి వస్తే కనుక ఇక్కడ ఎంతో మహిమగల తల్లిగా భావిస్తున్న ఈ పెద్దమ్మ తల్లి సంబరాలు అనేవి మరింత వేడుకగా చాలా వైభవంగా అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. భక్తులు అయితే కనుక ఇక్కడ క్యూ లైన్లో వస్తూ ఉన్నారు తల్లి యొక్క ఆశీస్సులు పొందడానికి. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళు ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎంత దూరం నుంచి వస్తున్నారు అనే విషయాలు కూడా. నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు? ఎల్లమ్మబండ నుంచి. ఓకే, ఎప్పుడు వస్తూ ఉంటావా ఇక్కడికి? వస్తూ ఉంటా. ఎలా అనిపిస్తుంది దసరా సెలబ్రేట్ చేసుకోవడం? బాగుంది. బాగుందా? ఎవరెవరితో వచ్చావు నువ్వు? మా మమ్మీ, మా డాడీ, నా తమ్ముడు, నా అన్న, నేను. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటామమ్మ. వస్తూ ఉంటాం. ఎలా జరుపుకుంటారు? చాలా మంచిగా జరుపుకుంటామమ్మ. అంటే పెద్దమ్మ తల్లి గుడికే ఎందుకు వస్తుంటారు మీరు ప్రత్యేకంగా? వస్తామమ్మ, అమ్మవారు ఉన్న అమ్మగారు మంచిగా ఉన్నారని మేము కూడా కనకరీనికి వస్తున్నామమ్మ. ఏమేమి తీసుకొచ్చారు ఈరోజు అమ్మవారి? బండి తీసుకొచ్చామమ్మ, కొత్తది పూజ చేసుకుని వచ్చినాము. ఎలా జరుపుకుంటున్నారు ఇక్కడ? బాగుంటుంది మేడం, పెద్దమ్మ తల్లి బాగుంటుంది. బాగా ఎలా అనిపిస్తుంది పెద్దమ్మ తల్లి గుడికి వచ్చి ప్రతి సంవత్సరం వస్తాం మేడం. చాలా ఇక్కడ వేడుకలు ఎలా జరుగుతున్నాయి? బాగుంటాయి మేడం. బాగుంది. ఎలా జరుపుకుంటారు? బాగా జరుగుతుంది. సండే వస్తామండి. ప్రతి సండే వస్తారు. ఎందుకు పెద్దమ్మ తల్లి గుడికి మీరు ప్రత్యేకంగా వస్తూ ఉంటారు? నమ్మకం. ప్రతి ఇయర్ వస్తూ ఉంటారు? ఇయర్ సండే. ఈ 9 days ఎలా జరుపుకున్నారు? బాగా జరుపుకుంటాం. ఫస్ట్ టైం వస్తుంది. నార్మల్ బాగా అనిపిస్తుంది. సో 9 రోజులు బాగా జరుపుకున్నారా? జరుపుకుంటున్నాను. ఓకే, మీరు ఎక్కడి నుంచి వస్తారు? కర్ణాటక. ఎలా అనిపిస్తుంది పెద్దమ్మ తల్లి గుడికి వచ్చి? బాగా అనిపిస్తుంది, చాలా బాగుంది. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. మరి ఫస్ట్ టైం వచ్చారు, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. ఒక్కరే వచ్చారా? ఫ్యామిలీతో వచ్చి. ఫ్యామిలీతో వచ్చారు. ఈ
ఫస్ట్ టైం or No, I already visited so many so times. many times? Yeah. So every time you came to here for the Mostly when I'm available, I used to How come. you are feeling to celebrate this I'm year? I'm feeling very much blessed, and because of that, I came here But to celebrate. why only Peddamma Talli Gudi to celebrate? Because this is the goddess temple, and it is very much known, so that is why. Because of its ambience and all. ఎలా జరుపుకుంటున్నారు ఈ సంవత్సరం ఈ దసరా? సంవత్సరం చాలా బాగా జరుపుకోవాలని, అందరూ బాగుండాలి, మనం కూడా అందులో ఉండాలని కోరుకుంటూ ఈ దైవ దర్శనాన్ని చేసుకోవడానికి వచ్చామండి. పెద్దమ్మ తల్లి గుడికి ఎందుకు వస్తుంటారు ప్రతి సంవత్సరం? అంటే మనం మంచిగా ఉండాలా, ఆ దేవత కూడా మనల్ని చూస్తూ ఉంటారు కదా, మంచిగా మనం డెవలప్ అవ్వాలనేది, మనం మంచిగా ఉండాలనేది. సో ఎలాంటి పూజలు చేస్తారు దసరాకి మీరు ప్రత్యేకంగా? తెలంగాణలో అయితే చాలా బాగా మంచి పండుగ చేస్తారండి. ఎలా జరుపుకుంటారు? చాలా బాగా జరుగుతుంది. వరంగల్లో అయితే భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్తాము. ఇక్కడికి వచ్చాం కాబట్టి పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చాము. పెద్దమ్మ తల్లి గుడికే రావాలి. అంటే దసరా అంటేనే దుర్గామాత యొక్క ప్రత్యేకం కాబట్టి మాతా టెంపుల్కి వెళ్ళడం అనేది మనకు ప్రత్యేకం. ఎందుకంటే చెడు మీద మంచి సాధించిన విజయానికి దుర్గామాత ప్రతీక కాబట్టి మనం ఈ దసరా రోజు దుర్గామాత యొక్క దర్శనం చేసుకొని అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. సో ఈ సంవత్సరం పెద్దమ్మ తల్లి గుడిలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఏర్పాట్ల విషయంలో మాత్రం ఎప్పుడు వీళ్ళు కాంప్రమైజ్ కారు. చాలా బాగున్నాయి. దర్శనం ఏర్పాట్లు కానివ్వండి, క్యూలను కానివ్వండి, ఎక్కడెక్కడ వసతులు కానివ్వండి, చాలా బాగా ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. సో ఎలా జరుగుతాయి ఇక్కడ పండుగలు? అంటే దసరా పండుగలు, వాహనాల పూజలు ఇవన్నీ కూడా. తెలంగాణ అంటే ముఖ్యమైన పండుగ మనకు దసరా. దసరా తర్వాతనే మిగతా ఏ పండుగ అయినా కూడా. అటువంటి తెలంగాణలో దసరా అంటే మనం వాహన పూజ కానివ్వండి, అంటే దానికి సంబంధించినటువంటి ఈరోజు కనుక చేసుకున్నట్లయితే సంవత్సరం కాలం మంచిగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో, అంటే ఈరోజు ఏ కార్యక్రమం చేసినా కూడా దానికి ఎటువంటి ఆటంకం ఉండదు. అందుకని చాలా హ్యాపీగా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎలా జరుపుకుంటున్నావు దసరా? ఎలా అనిపిస్తుంది నీకు? మంచిగా అనిపిస్తుందా? బాగుందా? బాగా జరుపుకుంటావా ఇప్పుడు ప్రతి సంవత్సరం? ఎవరితో వచ్చావు? మమ్మీ డాడీ వాళ్ళతోనా? అమ్మమ్మ వాళ్ళతో వచ్చాను. అమ్మ వాళ్ళతో వచ్చావు. ఎలా అనిపిస్తుంది మరి పెద్దమ్మ తల్లి గుడి? బాగానే ఉంది. సో ఎక్కడి నుంచి వస్తున్నావు చిన్న? మేము బోరబండ రాజీవ్ గాంధీ నగర్ నుంచి వస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటావా ఇక్కడికి? ఓన్లీ రావాలనిపించినప్పుడు, ఇంకా ఎప్పుడన్నా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు వస్తాం ఇక్కడికి. మరి ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది? ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ డెకరేషన్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుందా? అన్ని బాగున్నాయి ఇక్కడ? బాగుంది. హ్యాపీ దసరాకి అందరికీ హ్యాపీ దసరా శుభాకాంక్షలు. సో ఎలా అనిపిస్తుంది మరి ఈ సంవత్సరం ఇక్కడ జరుపుకుంటారు? అలంకరణ బాగా చేశారు, చక్కగా ఉంది. ఇంతమంది ఉన్నా బాగా మెయింటైన్ చేస్తున్నారు. రష్ ఉంటుంది కానీ బాగుంది. నైస్. బాగున్నాయి. మరి విజయవాడలో అంత మంచి తల్లిని అక్కడ 9 days నుంచి చూసాము. ఇక్కడ ఈ రోజు ఇక్కడ చూద్దామని వచ్చాం. అవునవును, మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుందండి. ఎగ్జైట్మెంట్గా ఉంది. మంచిగా అలంకరణ బాగుంది. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ వస్తారు. పెద్దమ్మ తల్లి గుడికి వస్తారు సెలబ్రేట్ చేసుకోవడానికి. ఎలా అనిపిస్తుంది మరి ఈ సంవత్సరం జరుపుకోవడం? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా లక్ కూడా ఇంత క్రౌడ్లో వచ్చి. ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. డెకరేషన్ కానీ క్రౌడ్ మేనేజ్మెంట్ కానీ బాగా చేశారు. అంతా మంచిగా జరుగుతుంది. పెద్దమ్మ తల్లిని చూడడానికి వచ్చారా దసరా రోజు? అంటే పిల్లలు ఎక్కడ జాబ్ చేస్తున్నారు, మరి ఆవిడ బాగా చూడాలని దండం పెట్టుకోవడానికి వచ్చాను. ఎలా అనిపిస్తుంది మరి? బాగుందమ్మా, చాలా బాగుంది. మా ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి అమ్మవారు ఎప్పుడు వెళ్ళలా సుఖంగా వచ్చానమ్మా. ఇది 3rd time రావడం. ఇక్కడ ఎలా అనిపిస్తుంది పెద్దమ్మ తల్లిని చూస్తే మీకు? ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. అమ్మవారు ఒక అమ్మని చూసినట్టే ఉంటుంది. అమ్మవారిని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అంటే దసరాకి మీరు ఈ 9 days కూడా ఎలా జరుపుకుంటారు? దసరాకి నవరాత్రులన్నీ బాగానే జరుపుకుంటాం. దసరా రోజు అమ్మవారిని దర్శించుకోవడం ఇంకా చాలా ఆనందంగా ఉందమ్మా నాకు మాత్రం. చూసుకున్నట్లయితే కనుక మొత్తం దేశంలోనే వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మహిమగల తల్లి అయిన పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. మనం చూసి ఇప్పుడు ప్రజలు మాట్లాడినట్లే చూసుకుంటే కనుక ఇటు ఆంధ్ర నుంచి కాకుండా మిగతా ప్రాంతాల నుంచి, ఇటు ముంబై నుంచి, కోల్కతా నుంచి, బెంగళూరు నుంచి కూడా ప్రజలు, అంటే
హైదరాబాద్లో ఎంతో మహిమగల తల్లిగా పేరు పొందిన ఈ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి అయితే వస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కనుక చూసుకుంటే పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చాలా మంచిగా జరిగినాయి. అలాగే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా 2 సైడ్ల నుంచి కూడా బ్యారిగేట్లు అనేవి ఏర్పాటు చేసి క్యూ లైన్లు అనేవి ఎప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే కనుక చాలా మంచిగా జరుగుతున్నాయి. ఇటు దర్శనాలు కూడా ప్రజలకి ఇటు విఐపీలే కావచ్చు సామాన్య ప్రజలకు కూడా ఎలాంటి విభేదాలు లేకుండా అందరికీ సమానంగా ఈ యొక్క దర్శనం అనేది జరిగేలా చూసుకుంటూనే ఉన్నారు. సో ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే. కెమెరా పర్సన్ సత్యంతో రామలక్ష్మి, పెద్దమ్మ తల్లి గుడి నుంచి.